పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని లవర్తో నామినేషన్ వేయించాడు యువకుడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాళ్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన చంద్రశేఖర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నాడు. అయితే నియోజకవర్గం కాస్త ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో తాను ప్రేమిస్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతితో నామినేషన్ వేయించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొత్త జంట పోలీసులను ఆశ్రయించారు. దీంతో వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరినట్లయింది. మరోవైపు తమ కూతురు కనిపించడం లేదని యువతి పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఆ యువతితో నామినేషన్ విత్డ్రా చేయించేందుకు ప్రత్యర్థి కుటుంబం ట్రై చేస్తోంది. దీంతో ఇది ఎటుపోయి ఎటొస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని లవర్తో నామినేషన్ వేయించాడో యువకుడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో జరిగింది ఈ ఘటన. తాళ్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన చంద్రశేఖర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నాడు. అయితే నియోజకవర్గం కాస్త ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో తాను ప్రేమిస్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతితో నామినేషన్ వేయించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొత్త జంట పోలీసులను ఆశ్రయించింది. దీంతో వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరినట్లయింది. మరోవైపు తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఆ యువతితో నామినేషన్ విత్డ్రా చేయించేందుకు ప్రత్యర్థి కుటుంబం ట్రై చేస్తోంది. దీంతో ఇది ఎటుపోయి ఎటొస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.